ఆపై ప్లాట్లు వేసి విక్రయం. వైకాపా మాజీ ఎమ్మెల్యే కుమారుడు భూదందా సీఎస్ డీజీపీలకు సొంత పార్టీ నేత బొట్టారేణికి ఫిర్యాదు. కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు ఆయన అంచెలు శ్మశాన స్థలాన్ని ఆక్రమించిన అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ బొట్టారేణికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైన. సోమవారం ఆ మీడియాతో మాట్లాడుతూ కబ్జా చేసిన శ్మశాన స్థలం విలువ దాదాపు 4 కోట్లని, ఆక్రమణకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. భూ కబ్జాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రతులను విడుదల చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో 171A 172B సర్వే నెంబర్లో 2.87 ఎకరాల భూమి ఉండగా దాని 1960లో అటకర్, కంసాలి, వడ్రంగులకు శ్మశాన వాటి కింద కేటాయించారు. అందులోని 20 సెంట్ల స్థలాన్ని తర్వాత బ్రాహ్మణులకు కేటాయించారు. ఈ స్థలంపై ఏ హక్కులు లేని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమార్ జగన్మోహన్ రెడ్డి, స్థిరాస్తి వ్యాపారి మునగాల సుధాకర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న రాజకీయ పలుకుబడితో కబ్జా చేశారు. ఈ స్థలాన్ని తొలుత వెంకటేష్, నరసన్న పేర్లపై గతంలో తహసీల్దార్ సాయంతో రెవెన్యూ రికార్డులో ఆన్లైన్ చేయించారు. వాస్తవానికి ఈ భూమి ఆర్ఎస్ఆర్లో గవర్నమెంట్ డ్రైల్యాండ్గా నమోదైంది. 171A సర్వే నెంబర్లో 66 సెంట్ల భూమి గడిగే గంగమ్మ పేరు 171Bలో 2.21 ఎకరాల పంచాయతీ బోర్డు పేరిట ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు వెంకటేష్ ద్వారా 2022 ఫిబ్రవరి 2న కొన్నట్టు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్ తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆ స్థలాన్ని పట్టణ బ్యాంకులో తనఖా పెట్టి 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. శ్మశానం చుట్టూ రాళ్లు పాతి అందులోకి ఎవరు వెళ్లకుండా చేశారు. తాజాగా ఆ స్థలాన్ని ప్లాట్లు వేసి మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా అమ్ముతున్నారు. కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న, సబ్ రిజిస్ట్రార్, గత తహసీల్దార్, టౌన్ బ్యాంక్ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ జగన్మోహన్ రెడ్డి, మునగాల సుధాకర్ రెడ్డిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారన్నట్టు హైలైట్ చేశారు.